గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు, సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. రామ్ చరణ్ పేరులోనే గ్లోబల్ స్టార్ అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వాస్తవంగా ఇది పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ కూడా ఇటు మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ గ్లోబల్ వైజ్గా ఎదురు చూస్తున్నటువంటి మూవీ ఏదైనా ఉందంటే ఇప్పట్లో అది పెద్ది. ఎందుకంటే దీని ఇంత హైప్ రావడానికి కారణం విడుదలైనటువంటి పాటలు కనుక మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో ఆ పాటల్ని అనుకరిస్తూ చేస్తున్నటువంటి అనేక వీడియోలు మనం చూసాం. ఎంత హైప్ క్రియేట్ అయిందో మనం చూసాం. కాకపోతే ఈ పెద్ది సినిమా ఎప్పుడైతే ఇంకా హైప్ రావడానికి ప్రధాన కారణం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని. కాబట్టి ఇటువంటి మూవీ మొత్తానికి ఒక రకంగా చూస్తే మొదటి నుంచి ఈ సినిమాకి దిష్టి తగిలిందేమో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఆ షూటింగ్లో తీసుకుంటున్నటువంటి స్పాట్స్ కూడా అలాంటి రిస్క్ ప్రదేశాలు కాబట్టి ఆ రిస్క్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్ చరణ్, చేశారు కూడా. ఎన్నో సందర్భాల్లో బుచ్చిబాబు అనేక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అదే. ఎలాంటి లోయల్లో, లోతైన ప్రదేశాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, డూప్ అనేదే లేకుండా, ఎక్కడ డూప్ అనే విషయమే కాంప్రమైజ్ కాలేదనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు చాలా సందర్భాల్లో. అనేక ఇంటర్వ్యూలు ఇటీవల మనం చూసుకుంటే పాడ్కాస్టింగ్ ఇంటర్వ్యూల్లో కూడా సానా బుచ్చిబాబు చెప్పిన సందర్భాలు మనం విన్నాము, చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఎక్కడ కూడా అసలు డూప్ అనే వాటికి ఇదే లేకుండా, కాంప్రమైజ్ కాకుండా రామ్ చరణ్ చేసినటువంటి అనేక సీన్లు చెప్పడం మనం చూసాం. ఎందుకంటే ఇటీవల పెద్ద సినిమా ఎలా జరుగుతుంది షూటింగ్ అని షూటింగ్ స్పాట్లో మెగాస్టార్ చిరంజీవి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ ఆ ఎండలో పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తూ ఒక తండ్రిగా, ఎందుకంటే అలాంటి కష్టాలు చానే చేశారు చిరంజీవి. ఒక ఏంటంటే యాక్చువల్గా కష్టం అనేది నమ్ముకుని వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అలాంటి సినిమాలు, అలాంటి గట్స్, అలాంటి ఎండలు అనేక షూటింగ్స్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే దాని విలువ తెలుసు, షూటింగ్లో అలాంటి కష్ట నష్టాలు ఉంటాయని కూడా తెలుసు చిరంజీవికి. కాకపోతే కొడుకు చేసేటప్పటికి స్వయాన కొడుకు చేస్తుంటే చూడలేకపోయారు ఆ కష్టాన్ని ఎండలో. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంతటి రిస్కీ షాట్సో, ఎంతటి కష్టమైన షాట్స్ చేస్తున్నారు రామ్ చరణ్ అనేది. కాబట్టి అలాంటి సీన్స్ చూసి అక్కడ ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి మధ్యలోనే షూటింగ్ జరుగుతుండగానే చూడలేక వెళ్ళిపోయారు అనే విషయాన్ని బుచ్చిబాబు చెప్పడం కూడా మనం చాలా ఇంటర్వ్యూలో మనం ఈ మధ్యన కాలం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఏదైతే పెద్ద సినిమా షూటింగ్లో ఇలాంటివి అనేక సందర్భాలు. ఒక సందర్భంలో రామ్ చరణ్ కంటికి కూడా గాయమైనట్టు కూడా బుచ్చిబాబు ఇటీవల ఇంటర్వ్యూలో మనం చెప్పిన సందర్భాలు మనం వింటా ఉన్నాం. ఇలాంటి ఒక్కోటి అసలు ఎంత రిస్క్ తీసుకున్నారు ఆ సినిమా గురించి, ఎంతగా దానికోసం ఎంత తపన పడుతున్నారనేది మనకు తెలుసు. ఎందుకంటే ఇది బుచ్చిబాబుకు సంబంధించిన విషయమే కాదు, రామ్ చరణ్ కూడా చాలా ఫిస్టేజ్గా ఈ సినిమాని నటించడం అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ట్రైలర్స్, కొన్ని షూటింగ్ జరిగినటువంటి చిన్న చిన్న స్పాట్స్ బయటికి వీడియో లీక్ అవుతున్నప్పుడు కూడా అవన్నీ మనం చూస్తూ ఉంటే నిజంగా రామ్ చరణ్ ఇంత రిస్క్ తీసుకుని చేస్తున్నారా అంటే కొన్ని సందర్భాల్లో డూప్ పెట్టి కూడా చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కేవలం తన లుక్కు, తను చూస్తే ఆ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే తన బాడీని తను మలుచుకున్న విధానం ఎంత కష్టపడ్డాడనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ బాడీని ఆ విధంగా మలుచుకోవటం అంటే అది సిక్స్ ప్యాక్ కాదు, దానికి మించినటువంటి బాడీ ఒక ఇదనమాట. అలాంటి బాడీని షేప్ తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో తెలుస్తున్నటువంటి రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆ సినిమాని చూస్తూ ఉంటే ఒక్కో కారణాలు, అంటే స్పోర్ట్స్ బేస్ సినిమా అని రకరకాల కారణాలు చెప్తున్నప్పటికి కూడా ఇదొక భారీ ఎమోషనల్ సినిమా అని చెప్పుకొస్తున్నారు బుచ్చిబాబు. కాబట్టి ఈ సినిమా కోసం అతని యొక్క దేహదారుఢ్యం కానివ్వండి, అతని యొక్క బాడీ 2-3 రకాలుగా స్క్రీన్ లుక్ కనబడటం కోసం చేసినటువంటి కష్టపడ్డ విధానం కానివ్వండి మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. కాకపోతే ఇప్పుడు రేపు ఏదైతే ఈ ముంబైలో ఈ సినిమాకి సంబంధించిన పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ రేపు మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు ఉంది ముంబైలో. అయితే దీని ముఖ్య అతిథిగా ధోని కూడా వస్తారు అనేటువంటి టాక్ అయితే నడుస్తూ ఉంది. కాదు ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన ఏం జరిగిందా అని కనుక్కునే విషయం ఏంటంటే, నిన్న ఏదైతే ఈ ట్రైలర్ విషయం సంబంధించిన విషయంలో ఇటు రామ్ చరణ్ ముంబై వెళ్ళిన సందర్భంలో అక్కడ చేతికి కట్టు కనబడటం వల్ల ఆ చేతికి బ్రాసెస్తో ఎప్పుడైతే రామ్ చరణ్ కనిపించారో ఒక్కసారిగా అందరూ ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. కేవలం చేతికి బ్రేసెస్తో కనిపించినంత మాత్రాన రామ్ చరణ్ గురించి ఇంతగా చర్చించే అవకాశం కాదు. కాబట్టి ఇక్కడ ఎల్లుండి సర్జరీ అనేటువంటి క్లారిటీ చెప్పుకొస్తా ఉన్నారు కొంతమంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డైరెక్టర్ కూడా బుచ్చిబాబు సానా కూడా చెప్పినట్టు అర్థమవుతా ఉంది. అంటే ఏ స్థాయిలో సర్జరీ దాకా వెళ్ళిందంటే అది ఏ స్థాయిలో వెళ్ళిన గాయం అనేది కూడా కొంచెం రామ్ చరణ్ అభిమానులకైతే టెన్షన్ గురి చేస్తున్న అంశం. ఎందుకంటే దీనికి అనేక రకాలైనటువంటి ట్రైలర్ లాంచ్తో పాటు ప్రమోషన్స్ కూడా భారీ ప్లాన్ చేసుకున్నారు. జూన్ 3 వరకు కూడా ప్రమోషన్స్ ఉన్నాయి దీని గురించి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రమోషన్స్ ఇవ్వాలి, ఈ ట్రైలర్ లాంచ్ ఎక్కడ ఉండాలి, ముంబైతో పాటు ఇది ఎందుకంటే సంబంధించిన పాన్ ఇండియా సినిమా కాబట్టి
రకరకాల ప్రదేశాల్లో, రకరకాల రాష్ట్రాల్లో కూడా దీని గురించి ఇప్పటికే ప్లాన్ మొత్తం సిద్ధం చేశారు. ఇటు హైదరాబాద్‌లో కూడా తొందరలో ఉంది. ఇలా అనేక రకాలుగా ప్లాన్ చేసినటువంటి ఈ ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో, మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ ఎల్లుండి 'రామ్ చరణ్' సర్జరీ అంటున్నారు. మళ్ళీ చూస్తే ప్రమోషన్స్ చానా ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు కూడా బుచ్చిబాబు. మనం చూసాం. నిన్న కారులో ఇద్దరు ప్రయాణిస్తూ ప్రమోషన్స్‌కి అప్పుడే స్టార్ట్ చేయడం కూడా చూసాం. ఇటు బుచ్చిబాబు, 'రామ్ చరణ్' మాట్లాడుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. చాలా దానికి సంబంధించిన ఒక ఫన్నీగా క్రియేట్ చేస్తూ వాళ్ళిద్దరు చేసినటువంటి ప్రమోషన్స్ మనం చూసాం. రేపు చూస్తే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఉంది. ఈ సమయంలో అతనికి ఎల్లుండి సర్జరీ అంటున్నారు 'రామ్ చరణ్‌కి'. మళ్ళీ ఈ గాయం పట్ల ఇంత తీవ్రమైన సర్జరీ దాకా వెళ్ళిందంటే గాయం అది ఏ పార్ట్‌తో ఎంత రిస్క్ తీసుకున్నారో, ఎంతటి రిస్క్ షాట్స్ చేశారో మనకు అర్థమవుతోంది. మొదటి నుంచి అనేక సందర్భాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో సానా బుచ్చిబాబు చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. 'పెద్ది' కోసం ఎంత కష్టపడుతున్నారు 'రామ్ చరణ్' అనేది. చివరికి కొన్ని కొన్ని గండాలు కూడా తప్పినట్టే అర్థమవుతా ఉన్నాయి చూస్తా ఉంటే సానా బుచ్చిబాబు చెప్పిన మాటల్లో. ఓసారి మధ్య కంటికి గాయం గానివ్వండి, ఇప్పుడు చేతికి గాయం. కాబట్టి 'రామ్ చరణ్' అభిమానులు మొత్తం కూడా ఎల్లుండి 'రామ్ చరణ్‌కి' సర్జరీ విషయంలో ఏంది అలాంటి సర్జరీ, దీని గురించి ముందు ముందు ప్రమోషన్స్‌కి ఏమైనా ఆటంకమా? లేదా చిన్న సర్జరా? పెద్ద సర్జరా? అనే విషయంలో అయితే 'రామ్ చరణ్' అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీని గురించి ఇంకొంచెం హెల్త్ అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం రేపు ట్రైలర్‌కి మాత్రం చాలా భారీగా ప్లాన్ చేశారు. దీనికి క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా అటెండ్ అయ్యేటువంటి సందర్భాలైతే అవ్వచ్చు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. దీనైతే భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ 'రామ్ చరణ్' ఈ గాయం నుంచి తొందరగా కోలుకోవాలని అయితే అభిమానులు కోరుకుంటున్నారు.